వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే మేడం. పీజియన్ డ్రాపింగ్స్ వల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కొందరు చనిపోతూ ఉన్నారు. శ్వాసకోశానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తున్నాయి అంటున్నారు సార్. ఏంటి ఈ పీజియన్స్ వల్ల పర్సన్స్ కి ఎలా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఎలాంటి సమస్యల్ని చూస్తూ ఉంటా? ఆ డీటెయిల్స్ తెలియజేస్తారా సార్? మీరు హైదరాబాద్ లోనే ఉంటుండేనా మేడం చిన్నప్పటి నుంచి? ఎస్ సార్, నేను పుట్టి పెరిగింది హైదరాబాదే కదా. అయితే మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు ఇట్లా ఇంటి బయటికి అడుగు పెట్టినా టెర్రస్ మీదకి పోయినా మీకు పక్షులు కనిపిస్తుండే కదా? ఎక్కువగా పీజియన్స్ అండ్ కాకులు, కానీ ఇప్పుడు కనిపించట్లేదు సార్. కాకులు, పీజియన్స్ అయితే కనిపిస్తున్నాయి. స్పారోస్ కూడా కనిపిస్తుండే. యా, కానీ కొంచెం మళ్ళీ సరే కొంచెమన్నా కనిపిస్తుండే కదా. ప్యారెట్స్ కూడా కనిపిస్తుండే హైదరాబాద్ లో. ఇప్పుడు ఉన్న పిల్లలకి ఏ పక్షులు కనిపిస్తాయి? పీజియన్సే కనిపిస్తున్నాయి. పీజియన్స్ ఒకే కనిపిస్తున్నాయి, ఇంకా ఏం కనిపిస్తలేవు. అంటే ఏందంటే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనేసి అంటారు. అంటే ఏ జంతు ఎక్కువ ఫిట్ ఉంటది అదే ఈ లోకంలో సర్వైవ్ అవుతుంది. ఓకే, మృగం ఉంటది కదా, మృగం అంటే టైగర్ కదా, అవునా కదా? ఒక్క మృగం ఉన్న చోట వేరే మృగం ఉండదు. అది టెరిటరీ డిసైడ్ చేసుకుంటది. అయితే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అంటే ఏంటంటే ఏది ఫిట్ ఉంటది అది బతికి ఉంటది, ఏది ఫిట్ లేదు అది చచ్చిపోతది. అది సృష్టిది రూల్ అది. ఇప్పుడు పిల్లలు ఉంటారు, వీక్ గా పుడతారు కదా పిల్లలు, అవి ఫిట్ లేవు కదా, ఏమైపోతుంది టైం తోటి అవి తొందరగా చనిపోవడం అట్లా జరుగుతుంది కదా. అయితే ఆ రూల్ ఎక్కడైనా అప్లై అవుతుంది. కానీ ఇక్కడ ఏమైతుంది తెలుసా మీకు? పావురాళ్ళు ఉంటాయి కదా, దాని పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది. అవును సార్, ఎస్, మనం గమనిస్తూ ఉంటే ఇంకెక్కువ అయింది. దానివల్ల ఏం ప్రాబ్లం అవుతుందంటే అది అంత ఫిట్ కూడా ఉంది అని చెప్పడానికి రాదు. ఇప్పుడు పావురాళ్ళు తినే ఫుడ్ వేరే పక్షులు కూడా తింటాయి కదా. అవును, స్పారోస్ కూడా తింటాయి. కానీ పావురాళ్ళు ఎట్లా ఉంటాయి అంటే తింటూనే ఉంటాయి. ఆ ఫుడ్ ఇప్పుడు వేరే పక్షులకి మిగులుతుందా? మిగలదు. అప్పుడు ఏమవుతుంది? వేరే చిన్న పక్షులు ఏవి అంత స్ట్రాంగ్ లేవి, అవి మెల్లమెల్లగా దాని పాపులేషన్ జీరోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్పారోస్ అట్లనే అయిపోయింది. ఇది అయితే సరే, ఇప్పుడు పావురాళ్ళు లిమిట్ లా ఎంత ఉండాలి అంత ఉంటే ఈ లోకానికి అది బెనిఫిట్ చేస్తాయి. కానీ స్పారోస్ అస్సలు ఉండకపోతే స్పారోస్ కి సంబంధించి ఫుడ్ చైన్ ఏదైతే ఉంటుంది అది కూడా డ్యామేజ్ అవుతుంది. ఆ ప్రాబ్లం కూడా అవుతుంది. స్పారోలు తగ్గిపోయినాయి, ప్యారెట్లు తగ్గిపోయినాయి. ఎందుకంటే వేరే బర్డ్స్ కూడా అవే తింటాయి కదా, కానీ పావురాళ్ళు అసలు మిగిలించవు ఫుడ్. అంత విపరీతంగా దాని కడుపు నిండిపోతే కూడా అవి తింటూనే ఉంటాయి. అదొక ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ ఇంకో పెద్ద సమస్య ఏంది అంటే, తింటాయి సరే, ఇప్పుడు లాజికల్ గా మనం ఒకటి డిస్కస్ చేద్దాం. మనిషి తక్కువ తింటే మలం కూడా తక్కువ వస్తుంది కదా. పావురాళ్ళు ఫుల్ తింటాయి, మలం కూడా ఎక్కువ వస్తుంది కదా. ఈ మలం ఎక్కడ వేస్తుంది? అది డ్రాపింగ్. మీరు బండి మీద పోతున్నారు, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మీకు, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మీ బట్ట మీద పడుతుంది, ఏమైపోతుంది? ఇప్పుడు మీరు వీడియో షూట్ కి వస్తున్నారు, దానికి సంబంధించి వేసుకొని దాని మీద పడితే ఏమైపోతుంది? అరే ఇప్పుడు వీడియో ఎట్లా తీయాలి, మళ్ళా ఇంటికి పోవాలి, అవునా కదా? అది ఒక్కటే డ్రాపింగ్ ప్రాబ్లం కాదు, ఇది డ్రై కూడా అవుతుంది. రోడ్ల మీద పడుతుంది, టెర్రస్ మీద పడుతుంది, బండ్ల మీద పడుతుంది, ఇది డ్రై అయిపోతుంది. ఇప్పుడు డ్రై అయిపోయినాక ఏమైతుంది అంటే గాలి వస్తుంది కదా, ఆ డ్రాపింగ్ పార్టికల్స్ అవి అట్మాస్ఫియర్ లో కలుస్తాయి. అవి అట్మాస్ఫియర్ లో కలిసి మనం అదే గాలి ఇన్హేల్ చేస్తాం. అదే గాలి ఇన్హేల్ చేయడం వల్ల మన ఊపిరితిత్తులు ఉంటాయి కదా, అవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఊపిరితిత్తులు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సరే, డ్యామేజ్ అంటే జలుబు దగ్గు కాదు. ఏం చేస్తాం? రోజు కిటికీ ఓపెన్ చేసి ఇంత ఫుడ్ వేస్తాం పావురాళ్ళకి. అది అదే తిని అదే మలం బయటికి వేస్తుంది. అంటే మీరే పాయిజన్ వేస్తున్నారు ఆ కటోరీలో, పావురాళ్ళకి పాయిజన్ చేసి ఇవ్వు అమ్మా అనేసి చెప్తున్నారు. అది మీరు ఇన్హేల్ చేస్తున్నారు. అది మీరు ఇన్హేల్ చేసేసరికి న్యూమోనైటిస్ అవుతుంది. న్యూమోనైటిస్ అయినా అది కూడా లైఫ్ కి థ్రెటనింగే. మళ్ళీ లంగ్ ఫైబ్రోసిస్ అవుతుంది లాంగ్ రన్ లో. లంగ్ ఫైబ్రోసిస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు గోడ ఉంది, గోడకి ఒక పర్టికులర్ రంగు వేసేసిండ్రు, అది ఈజీగా డ్రై అయినాక వస్తుందా బయటికి? రాదు, పర్మనెంట్ గా అయిపోతుంది.
గోధుమ పిండితోటి మీరు చపాతీ చేసిండ్రు, ఇప్పుడు చేసిన చపాతీని మళ్ళా గోధుమ పిండి చేయడానికి వస్తుందా? రాదు కదా. అంటే ఏంది, పర్మనెంట్ గా చేంజ్. ఏదైతే ఊపిరితిత్తు లంగ్ ఫైబ్రోసిస్ తోటి ఎఫెక్ట్ అవుతుంది అది పర్మనెంట్ డ్యామేజ్. ఉరకడానికి రాదు, ఫాస్ట్ గా నడవడానికి రాదు, కొంచెం పని చేసినా ఆయాసం వచ్చేస్తుంది. సరే, అస్తమా అయిపోతుంది పేషెంట్ కి, ఆయాసం పెరుగుతూనే ఉంటది. మళ్ళా ఏమైతుంది, ఇది లాంగ్ రన్ లో ఇప్పుడు ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయినాయంటే వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. నరాల బలహీనత వస్తుంది పేషెంట్ కి లాంగ్ రన్ లో. ఎట్లా, ఇప్పుడు ఆక్సిజన్ తక్కువ పోతుంది, ఇంత లంగ్ కెపాసిటీ ఉంటుంది, కానీ లంగ్ కెపాసిటీ ఇప్పుడు ఇంతే అయిపోతుంది. లంగ్ కెపాసిటీ ఇంతే అయిపోయిందంటే గాలి కూడా తక్కువ పీల్చుకుంటాం మనం, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఎక్కువ అయిపోతుంది పేషెంట్. అప్పుడు ఆక్సిజన్ బాడీకి సరిపోదు, ఆక్సిజన్ బాడీకి సరిపోదు, నరాలు డ్యామేజ్ అవుతాయి, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, లాస్ట్ కి మనిషి చావుకి కూడా ఇది కారణం అయిపోతుంది. చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది. అందరు ఏమనుకుంటారు, పుణ్యం వస్తుంది అనేసి పావురాళ్ళకి వేస్తూనే ఉంటారు కానీ ఈ డ్యామేజ్ వాళ్ళకు తెలియదు కదా ఇట్లా అవుతుందని. ఇప్పుడు ట్యాంక్ బండ్ వెళ్ళండి, మీరు ఏ టైం కన్నా వెళ్ళండి, ఎవరో ఒకరు వేస్తూనే ఉంటారు. మనకి కొన్ని సరౌండింగ్స్ లో కూడా చాలా బల్క్ లో ఉంటుంటాయి సార్, అక్కడ ఉంటాయి, అక్కడ కూడా చూస్తాం. కోటి, మళ్ళా మన ముస్లిం జంగ్ పుల్, పురాణా పుల్, ట్యాంక్ బండ్, ఇవన్నీ ఏరియాల్లో వేస్తూనే ఉంటారు. కానీ దానివల్ల వేరే జనాలకు ఎంత ప్రమాదం అవుతుంది వాళ్ళకు కూడా తెలియదు. స్పెషలీ పిల్లల్లో ఎక్కువగా ఉంటుందా సార్? పిల్లల్లో ఇంకా ఈజీగా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు 1 year లో జలుబు దగ్గు ఎన్నిసార్లు అయితే చెప్పండి? ఇయర్లీ ట్వైస్ అవుతుంది. మీరు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పుడు జలుబు దగ్గు ఎన్నిసార్లు అవుతుంది? ఒక 5-6 సార్లు అన్నా అవుతుండే, 10 సార్లు కూడా అవుతుండే. ఎందుకు అంటే చిన్నప్పుడు మనం ఈ వాతావరణానికి ఇమ్యూన్ అవ్వడానికి టైం పడుతుంది. మనం 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చినాక మనం ఇమ్యూన్ అయిపోతాం, దాని తర్వాత మనకి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కానీ చిన్న పిల్లలకి ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. అస్తమా కేసులు అట్లనే పెరుగుతున్నాయి. మన క్లినిక్ లో కూడా ఎంతో మంది వస్తారు, అస్తమా అవుతుంది. ఏంటంటే ఆ రీజన్ మొత్తం కాంక్రీట్, ఒకటి బిల్డింగ్లు, పావురాళ్ళు, ఇంకోటి దాని ఫెదర్లు ఉంటాయి కదా, అవి కూడా పడుతూనే ఉంటాయి. వాటి వల్ల కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్, లంగ్స్ కి సంబంధించిన లంగ్లు డ్యామేజ్ అవుతున్నాయి. అందుకే అవి మీరు అసలు ఫీడింగ్ ఆపేసేయండి. జనాలకు వినిపిస్తే ఏమనుకుంటారు, ఎంత నిర్దయగా చెప్తున్నాడు డాక్టర్, ఒక పావురాళ్ళకి తిండి వేయకుండా ఫీడ్ చేస్తూ. కానీ అది నిజం, అది మనం దేనికైనా పోషిస్తున్నాం అనుకోండి, అది మనకు డ్యామేజ్ చేయొద్దు. కుక్కకి పోషిస్తే అది మనకు సంపదు, పాముకి పోషిస్తే అది మనకు సంపేస్తుంది ఒక రోజు, అవునా కాదా? అయితే ఇది కూడా అట్లాంటిది. ఫీడ్ చేస్తే ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటే, లైక్ ఎప్పటికప్పుడు మెషెస్ డోర్స్ ఉంటాయి, క్లీన్ చేస్తూ ఉంటాం, అలా చేసినా కూడా డెఫినెట్. చూడండి, నేను ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. ఏదైతే ఇది మలం డ్రై అవుతుంది, ఏదైతే ఈ ఫెదర్లు ఉంటాయి కదా, ఇవి బ్రేక్ అవుతాయి. ఇవి బ్రేక్ అవుతాయి. ఇవి బ్రేక్ అయిపోయి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎట్లా అయిపోతుంది అంటే, దీని సైజ్ చాలా 10 microns కన్నా తక్కువ అయిపోతుంది. PM 2.5 PM 10 అనేసి డ్యామేజింగ్ కెమికల్లు ఉంటాయి, ఆ సైజ్ కి కూడా అయిపోతుంది ఇది. అప్పుడు మెష్ పనికి రాదు, మాస్క్ పనికి రాదు. కొన్నిసార్లు వాటి తరిమినా కూడా వెళ్ళిపోవట్లేదు కదా సార్, అందుకే ఆ క్వశ్చన్ రైజ్ చేసాం. దానికి ఫీడ్ చేసినా మనకు డ్యామేజ్ అవుతుంది, దానికి ఫీడ్ చేయకపోతే మనకి ఏమైనా డ్యామేజ్ ఉంటుందా? పావురాళ్ళు ఉంటాయి, దాని పాపులేషన్ తగ్గుతుంది. కొన్ని స్టేట్స్ లో, మన దేశంలో కొన్ని స్టేట్స్ లా పావురాళ్ళని వర్మిన్ అనేసి చెప్పిండ్రు. ఇప్పుడు ఈ వర్మిన్ అంటే ఏంటి అంటే, దీని వల్ల మనిషి జాతి ఏదైతే ఉంది దానికి డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ ఇట్లా డ్యామేజ్ ఎక్కువ అవుతుందంటే వీటిని సంపితే కూడా ఏం ప్రమాదం లేదు అనేసి. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే మేడం.